వెల్కమ్ బ్యాక్. ఇలాంటి అద్భుత వక్తలు విదేశాల్లోనే కాదు మన దేశ రాజకీయాల్లోనూ ఉన్నారు. నాడు కోట్ల మందిని తన మాటలతో ఏకతాటిపై నడిపించిన మహాత్ముడి కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది మాటలతోనే ప్రజల్ని సమ్మోహితుల్ని చేస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో నెగ్గుకు రావడానికి కొందరు నేతలకు మాటలే మంత్రాలైతే మరికొందరికి మౌనమే మార్గమవుతోంది. ఇలా విదేశాధినేతలే కాదు మన దేశ నాయకుల్లోనూ ఇలా స్ఫూర్తి నింపే వక్తలకు కొదవే లేదు. నాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి ఎందరో నేతలు తమ ప్రసంగాలతో భారతీయుల్ని చైతన్యవంతుల్ని చేశారు. దేశాన్నేలిన ప్రధానుల్లోనూ చాలా మంది ప్రజల హృదయాలు గెలుచుకునేలా ఉపన్యాసాలు చేశారు. అలాంటి నేతల్లో అగ్రగణ్యులు జవహర్లాల్ నెహ్రూ. లక్షల మందిని తన మాటలతో మైమరిచిపోయేలా సమ్మోహితుల్ని చేయగల సత్తా నెహ్రూ సొంతం. నెహ్రూ తర్వాత ప్రధాని అయిన ఇందిరాగాంధీ కూడా సువర్ణ భారతావనిని గురించి కలలు కనే ప్రజలకు భవిష్యత్ దర్శనం చేసి కోట్ల మందిని ప్రభావితం చేసేలా ప్రసంగించేవారామె. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ కూడా ఐఎమ్ యంగ్ అండ్ ఐ టు హ్యావ్ ఎ డ్రీమ్ అంటూ యువత మదిలో స్థానం సంపాదించుకున్నారు. ఇక మన ప్రధానుల్లో సంస్కృతితో తన కవితల్ని మేళవించి ప్రసంగించే నేత అటల్ బిహారీ వాజ్పేయి. స్వతహాగా కవి అయిన వాజ్పేయి తన ప్రసంగాల్లో భారతీయతను రంగరించి వాటికి తన కవితాశక్తిని జోడించి ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. अमरीकी शस्त्रों से अपनी आजादी को दुनिया में कायम रख लोगे यह मत समझो, 10-20 अरब डॉलर लेकर आने वाली बर्बादी से तुम बच लोगे ये मत समझो। धमकी जिहाद के नारों से हथियारों से कश्मीर कभी हथिया लोगे यह मत समझो। हमलों से अत्याचारों से संहारों से भारत का शीश झुका लोगे यह मत समझो। ఇలా వాజ్పేయి ప్రసంగం పండితులకే తప్ప పామరులకు పెద్దగా అర్థం కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఆ కమలవరంలో పూసిన మరో యువకిరణం తాజా రాజకీయాల్లో దూసుకుపోతోంది. అతనే హిందూవాదాన్ని రగిల్చిన వేడి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ. ఆయన మాటలో కాస్త కరుగుదనం కనిపించినా తన ప్రసంగాలతో ప్రజల్లో మాత్రం తమ వాడన్న నమ్మకాన్ని కల్పిస్తారు. ఎక్కడికి వెళ్లినా తన గురించి తన పార్టీ గురించి ధైర్యంగా మాట్లాడగలగడం మోడీకే చెల్లింది. कहां गुजरात कहां आंध्र, इतनी दूरी पर है हम, लेकिन एक गुजरात में दम है कि आंध्र के समुद्री किनारे पर आकर के समुद्र मंथन करके गैस निकाल देता है। और आंध्र की सरकार हाथ पे हाथ रख करके सोई हुई है। और फिर मुझे कहते हैं मोदी जी आपने बड़ा कमाल कर दिया, हमारे आंध्र के समुद्री किनारे में आपने पेट्रोल और गैस निकाल दिया। कम से कम हमारी इज्जत बच जाए ऐसा कुछ करना। मैं हैदराबाद के नागरिकों को कहना चाहता हूं, आंध्र के समुद्री किनारे पर समुद्र मंथन का काम भले गुजरात ने किया होगा, लेकिन इस संपत्ति पर आपका भी उतना ही अधिकार है जितना गुजरात का अधिकार है। ये गुजरात का दिल है। हम देश के विकास के लिए काम करने वाले लोग हैं, भारत के भाग्य के लिए काम करने वाले लोग हैं। भाइयों बहनों, इन्हें देश की चिंता नहीं है, इन्हें गरीबों की चिंता नहीं है. ప్రస్తుత బీజేపీ రథసారథి అద్వానీ ప్రసంగాలు పేలవంగానే సాగుతాయన్న అభిప్రాయమూ ఉంది. మాటల్లో హిందుత్వాన్ని జోడించినా ప్రజల్లో నమ్మకాన్ని మాత్రం పెంచలేకపోవటం అద్వానీకు మైనస్ పాయింట్. మరో బీజేపీ నేత వెంకయ్యనాయుడు 3 భాషలతో పదవిన్యాసాలు చేసినా ప్రజల్ని ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. आज दुनिया भर में लोग कहते हैं कि भारत गरीबी नहीं मिटा सका, भारत भुखमरी नहीं मिटा सका, भारत निरक्षरता नहीं मिटा सका, लेकिन लोग भारत की इज्जत करते हैं कि भारत में लोकतंत्र है। और हर 5 साल बाद लोकसभा का चुनाव होता है, उस चुनाव में जो जीत जाता है वो सरकार बनाता है।
एक समय था जब लोग कहते थे कि हिंदुस्तान में लोकतंत्र नहीं चल सकेगा। యూపీ అధినేత్రి సోనియా గాంధీకి పార్టీని నడిపించే సమర్థత ఉన్నా జనరంజకంగా ప్రసంగించే సామర్థ్యం లేదనే చెప్పుకోవాలి. ఇప్పటికీ సోనియా ఎవరో రాసిచ్చిన ప్రసంగానే చదువుతారు. ఇక నిత్యం మౌనముద్రలోనే ఉండే మన ప్రధాని మన్మోహన్ సంగతి మాటల విషయంలో వేరే చెప్పనక్కర్లేదు. In wisdom and long years of distinguished service, he put together the DPA in the state. He has been a pillar of strength for the UPA, which has given the country 5 full years of effective and progressive government at the center. ఇక రాష్ట్రాల సీఎంల్లోనూ చాలా మంది ప్రసంగ పాఠాలు చదివేవాళ్లే తప్ప వాగ్దాటితో ప్రజల్ని ఆకట్టుకునేవాళ్లు కాదు. కానీ బీహార్ మాజీ సీఎం లాలూ మాత్రం భోజ్పురి యాసలో మాట్లాడుతూ చిత్ర విచిత్ర పదవిన్యాసాలు ప్రాసలతో మాస్ నుంచి క్లాస్ వరకు ఆకట్టుకోవడమే కాదు, సభలో ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తారు లాలూ. ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయేలా ప్రసంగాలు చేయటం మాటలు కాదు. అలా మాట్లాడాలంటే సమకాలీన రాజకీయ చారిత్రక పరిస్థితుల మీద అవగాహనే కాదు, లక్షలాది మంది ముందు నిర్భయంగా మాట్లాడే ధైర్యమూ ఉండాలి. విద్యాధికుల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఆకట్టుకోగలగాలి. ఇందుకోసం మన నేతలు పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఎందరు నేతలు మాటలతో మెస్మరైజ్ చేసినా తూటాల్లాంటి మాటలతో మిస్సైల్లా ఉండే ఒక నేత ఉన్నారట. బ్రేక్ తర్వాత చూద్దాం వివరాలు.